వస్తారు సార్, మీరు రిలాక్స్గా ఉండండి. ఏంటొచ్చేది ఏంటొచ్చేది? నువ్వు ధరణికి సపోర్ట్ చేసి మాట్లాడతావేంటి? బావ ఏం తిట్టాడని అన్ని మాటలని వెళ్ళింది. నిన్నంటే ఆ బాధ తెలిసేది. పెద్ద చెప్పొచ్చాడు. ఎలా? అది కాదు మేడం, నేను వెళ్తున్నాను సార్. ఏమైంది? మన స్టాఫ్ శాలరీస్ గురించి మెసేజ్లు పంపుతున్నారు సార్. పెద్ద నోట్ల ఇష్యూ జరుగుతుంది కదా, ఈ మంత్ శాలరీస్ కొంచెం లేట్ అవుతుందని ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళకే చెప్తాను. కొంచెం రిలాక్స్గా వర్క్ చేసుకుంటారు. సరే, వస్తాను సార్. బావా నువ్వేమైనాను, నాకైతే ధరణి చేసింది ఏం నచ్చలేదు బావా. ఇదేదో తన మీద నాకున్న కోపంతో చెప్పట్లేదు, నా కళ్ళ ముందు నిన్ను తిట్టిన బాధతో చెప్తున్నాను. అసలు నువ్వేం చేసావని అంత రియాక్ట్ అయిపోయింది? సిగరెట్ తాగడం అంత నేరమా? నువ్వేదో హత్య చేసినట్టు సీన్ క్రియేట్ చేసింది. బావా నువ్వంటే విలువ లేని వాళ్ళకి నువ్వెందుకు విలువిస్తావు? అవ్వా, ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న నిన్ను పట్టుకుని ఎన్ని మాటలంది. నీలాంటి మంచి మనసున్నవాడు దానికెక్కడ దొరుకుతాడు? అనవసరంగా దాన్ని పెళ్లి చేసుకున్నావు బాబా, లేకపోతే నీ జీవితం మరోలాగా ఉండేది. ఇక ఆపుతావా? లేదు బావా, నేనేదో చెప్తున్నానంతే. నువ్వు చూపిస్తున్న అభిమానానికి ధరణి దగ్గర వాల్యూ లేదు బావా. లేక అది కాదు బావా, ఇప్పటికైనా నేను చెప్పేది విను. నీ వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో తెలుసుకో. నాకన్నీ తెలుసు, నువ్వే నాకు చెప్పక్కర్లేదు. నీకన్నీ తెలుసు అనుకుంటావు బావా, నిజానికి నీకేం తెలీదు. ధరణి నిన్ను మాయ చేసి మోసం చేస్తుంది. లేక వింటున్నాను కదా అని ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఇక ఆపు. ఇలా దాన్ని సపోర్ట్ చేసే బావా పరిస్థితిని ఇంతవరకు తీసుకొచ్చావు. మొదట నోరెత్తినప్పుడే పళ్ళు రాళ్ళు కొట్టుంటే సైలెంట్ గా ఉండేది. ఇప్పుడు గొంతు తెరిచేదే కాదు. ఆపమన్నానా? ఇక ఆపు. నేను ఆపడం కాదు బావా, నువ్వు దానికిచ్చిన అలసు చూసుకుని అది విపరీతంగా రెచ్చిపోతుంది. ఇప్పటికైనా నువ్వు దాన్ని కంట్రోల్ చేయకపోతే. లేక అనవసరంగా నన్ను మృగాన్ని చేయకు. అది కాదు బావా, నేను మాట్లాడుకో. ఇంకొకసారి ధరణి గురించి ఏమన్నావో చంపేస్తాను, జాగ్రత్త. వెళ్ళు వెళ్ళు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.